టైం 9 అవుతుంది. నాకు నచ్చిన కామిక్ బుక్ని నా బెడ్ మీద బోర్లా పడుకుని చదువుతూ ఉన్నా. నా పేరు శ్వేత. కామిక్ బుక్లోని ఒక పేజ్లో జోకర్ కార్డు ఉంది. ఆ కార్డు వెనకాల ఈ కార్డ్ని గాల్లో 3 టైమ్స్ ఊపితే జోకర్ మీ ఇంటికి వస్తాడు అని రాసుంది. నేను జోకర్ కార్డ్ని 3 టైమ్స్ ఊపాను. నేను అనుకున్నట్టుగానే అంత నార్మల్గానే ఉంది. అది ఒక వేస్ట్ కార్డ్ అని అనుకుని దాన్ని డస్ట్బిన్లో పాడేసి నేను కామిక్ బుక్ చదువుతూ ఉన్నా. సడన్గా పవర్ పోయింది. కామిక్ బుక్ చదవడం ఆపేసి పడుకున్నా. టైం 12 అవుతుంది. నేను గాఢ నిద్రలో ఉన్నా. ఎవరో డోర్ నాక్ చేస్తున్న సౌండ్తో నిద్ర లేచాను. ఈ టైంలో ఎవరబ్బా అనుకుంటూ డోర్ని ఓపెన్ చేశా. డోర్ ముందున్న దాన్ని చూసి నా గుండె ఒక్కసారి ఆగినంత పని అయింది. వెంటనే డోర్ క్లోజ్ చేసి రూమ్లో ఉన్న బెడ్ కిందకి వెళ్ళి దాక్కున్నా. నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నా. ఇంటి బయట జోకర్ ఉన్నాడు. భయంతో నేను 3 అవర్స్ నుండి బెడ్ కిందనే ఉన్నా. ఇలా అయితే కాదని మెల్లగా సౌండ్ చేయకుండా బెడ్ కింద నుండి బెడ్ మీద కూర్చున్నా. కొద్దిసేపు తర్వాత నాకు నిద్ర వచ్చి నేను పడుకున్నా. లేచేసరికి మార్నింగ్ అయింది. ఇల్లంతా జనం, పోలీసులు ఉన్నారు. నాకేం అర్థం కాలేదు. ఒక పోలీస్ వచ్చి ఎవరో మీ అమ్మా నాన్నలను నైట్ కిరాతకంగా చంపారు అని నాకు చెప్పాడు. నేను అక్కడే కుప్పకూలిపోయా. పోలీస్ మీ అమ్మా నాన్న డెడ్ బాడీస్ దగ్గర ఒక కార్డ్ దొరికిందని నాకు చూపించారు. ఆ కార్డ్ నేను నిన్న డస్ట్బిన్లో పడేసిన జోకర్ కార్డ్. అంటే మా అమ్మా నాన్నలని నిన్న నాకు కనిపించిన ఆ జోకరే చంపేశాడా?